brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. పార్వతీపురంలో అధికార పార్టీ ఎమ్మెల్యే వర్సెస్ తహసీల్దార్ వ్యవహారం పొలిటికల్ టర్న్ తీసుకుంటోంది. ఒకవైపు తహసీల్దార్ లేఖ, మరోవైపు ఎమ్మెల్యే కమెంట్స్ తోటి స్థానికంగా ఆసక్తికరంగా ఈ ఫైట్ నడుస్తోంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ ఇది. పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర తనను వేధిస్తున్నారు అంటూ ఆరోపణలు చేశారు తహసీల్దార్ జయలక్ష్మి. రాత్రి 10 గంటల సమయంలో ఎమ్మెల్యే ఫోన్ చేసి తనతో అసభ్యకరంగా అసహ్యంగా మాట్లాడారని, దూషించారని ఆ లేఖలో ఆరోపించారు తహసీల్దార్. ఎమ్మెల్యేపై తహసీల్దార్ చేసిన ఫిర్యాదు లేఖ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అయితే తహసీల్దార్ ఫిర్యాదుపై స్పందించారు స్థానిక ఎమ్మెల్యే బోనెల. తాను తహసీల్దార్కి ఫోన్ చేసిన మాట వాస్తవమేనన్నారు. పార్వతీపురం మండలంలోని ములగా గ్రామానికి చెందిన రైతుల నుంచి డిజిటల్ సిగ్నేచర్ కోసం ఆమె 10 లక్షలు డిమాండ్ చేశారని, మీతో పని చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. మీరే బెస్ట్ బాస్. ఇప్పటి వరకు మేనేజర్గా ఉన్నాను, ఇప్పుడు బాస్ అవుతాను. ఎలా బాస్ వాలా? బాస్ వాలా, బీ ద బాస్. రైతుల నుంచి డబ్బులు తీసుకుని కూడా ఆమె వారి పని చేయలేదని ఆరోపించారు. దీనిపైనే తహసీల్దార్ను ప్రశ్నించారని స్పష్టం చేశారు. తనపై తప్పుడు ఆరోపణలు చేసిన తహసీల్దారే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు ఎమ్మెల్యే. తహసీల్దార్కు మతి స్థిమితం లేదని, ఇలాంటి వారు విధుల్లో ఉండడానికి అనర్హులని మండిపడ్డారు ఎమ్మెల్యే. ములగ గ్రామంలో రైతులు ఎవరైతే గత 50 సంవత్సరాల నుంచి వాళ్ళ సాగులో ఉన్న గ్రామంలో రైతులు నా దగ్గరికి రావడం, అది నేను ఆర్డీఓ గారికి పంపించడం, ఆర్డీఓ గారు కూడా ఎంఆర్ఓకి రూటెడ్ చేస్తూ వీళ్ళకి డిజిటల్ సిగ్నేచర్ అయితే పెండింగ్ ఉందో చేయండి అని చెప్పడం జరిగింది. ఈ ప్రాసెస్లో ఈ ములగ వాళ్ళ దగ్గర నుంచి 10 లక్షలు డిమాండ్ చేయడం, ఆ 10 లక్షల్లో ఈ రైతులు 2 లక్షలు ఇవ్వడం కూడా జరిగిందంట. అలాగే ఇంతవరకు పని చేయాల. నేను ఈ విషయం చేద్దామని అడుగుదామని మధ్యాహ్నం నుంచి ట్రై చేస్తాను. ఈ విషయాన్ని ఆమె ఫోన్ ఎత్తకపోతే ఆయన పై అధికారి ఆర్డీఓ గారికి కూడా ఫోన్ చేయడం జరిగింది. దానికి సమాధానం 39 సెకండ్లు వాట్సాప్ కాల్ మాట్లాడడం జరిగింది. 39 సెకండ్లు. ఎంత తీసుకున్నావు, ఎందుకు తీసుకున్నావు, ఏ పరిస్థితిలో తీసుకున్నావు, నీకేం అవసరం, ఎందుకు చేయలేదు, అసలు ముందు ఫోన్ 50 సార్లు చేస్తే ఎందుకు ఎత్తలేదు. ఆమె సమాధానం నేను ఎంఆర్ఓ అండి, నా ఇష్టం అండి అన్నారు. ఇంతకుముందు చిత్తూరులో చేసిన పనులకి అక్కడి నుంచి కొడితే శ్రీకాకుళంకి వచ్చింది. అక్కడ చేసిన ఇలాంటి వ్యవహారాలకి శ్రీకాకుళం నుంచి పార్వతీపురం పంపించారు. ఆమె మెంటల్ ఎబిలిటీని చెక్ చేయాల్సిన అవసరం ఉందేమో అనేది నా ప్రధానమైన డౌటు. మానసికంగా ఆమెకి ఏమైనా ఇబ్బందులు ఉండొచ్చు. దీనికి సంబంధించి మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి కోటేశ్వరరావు ప్రస్తుతం మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. కోటేశ్వరరావు, లంచం ఆరోపణలు చేస్తున్నారు ఎమ్మెల్యే, దానికి తహసీల్దార్ ఏమైనా రిప్లై ఇచ్చారా? వాస్తవానికైతే అసలు ఏదైతే తహసీల్దార్ ఫిర్యాదు కాపీ ఉందో ఆ తహసీల్దార్ ఫిర్యాదు కాపీ తహసీల్దార్దో కాదో, లేకపోతే తహసీల్దార్ రాశారో లేదో, లేకపోతే తహసీల్దార్ ఎవరికి ఫిర్యాదు చేశారో అన్నదైతే ఈ క్షణానికి కూడా క్లారిటీ లేదు. అయితే సోషల్ మీడియాలో అయితే వైరల్గా మారింది. కానీ ఆ తహసీల్దార్ ఏదైతే ఫిర్యాదు కాపీ అని అంటున్నారో ఆ తహసీల్దార్ ఫిర్యాదు కాపీ అనేది అసలు వాస్తవం కాదో కూడా తెలియని పరిస్థితి. అయితే నిన్న మధ్యాహ్నం నుంచి కూడా ఆ ఫిర్యాదు కాపీ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. వైరల్గా మారిన క్రమంలో నిన్న రాత్రి 7:30-8 గంటల ప్రాంతంలో ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర ఆ లేఖకు సంబంధించి ఆయన క్లారిటీ ఇచ్చే ప్రయత్నంగా ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత మాత్రమే తహసీల్దారు ఫిర్యాదు లేఖ అయి ఉంటుందని అందరూ అనుకున్నారు. అయితే ఇప్పటివరకు కూడా తహసీల్దార్ ఎవరికి అందుబాటులో లేరు, ఫోన్ కూడా ఎత్తట్లేదు. ప్రస్తుతానికి ఆవిడపైన ఎమ్మెల్యే చేస్తున్న ఆరోపణలకు కూడా సమాధానం చెప్పే పరిస్థితి కూడా లేదు. అయితే ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర అయితే చాలా స్పష్టంగా లంచం అడిగారు, లంచం తీసుకున్నారని కూడా స్పష్టంగా ఆరోపిస్తున్నారు. అయితే అదేవిధంగా మాట్లాడే క్రమంలో ఘాటు వ్యాఖ్యలు కూడా చేశారు మహిళా అధికారి ఆవిడ తహసీల్దార్. అంటే మతిస్థిమితం సరిగ్గా లేదు ఈమెకి, అదేవిధంగా ఈమె విధుల్లో ఉండటానికి కూడా అనర్హురాలని కూడా ఆయన ఘాటు వ్యాఖ్యలు చేస్తారు. అయితే ఈ వ్యాఖ్యలపై స్పందిస్తారో లేదో కూడా చూడాల్సిన పరిస్థితి ఉంది. తహసీల్దార్కి మనం ప్రయత్నించినా కానీ ఆమె అందుబాటులో లేని వాతావరణం అయితే ఉంది. అయితే అసలు ఈ ఫిర్యాదు కాపీ ఏదైతే ఉందో ఆ ఫిర్యాదు కాపీ ఎవరికి ఇచ్చారు, కలెక్టర్కి ఇచ్చారా, ఎస్పీకి ఇచ్చారా, లేకపోతే ఎవరికి ఇచ్చారనే దానిపైన కూడా క్లారిటీ రావాల్సి ఉంది. దీనిపైన అయితే ముదురుతుంది. అయితే మరి కాసేపట్లో టీడీపీకి సంబంధించి కానీ లేదా కొంతమంది బాధితులు కానీ తహసీల్దార్ కార్యాలయంకి వచ్చి ఆమెను ప్రశ్నించే అవకాశం కూడా ఉన్నట్లు మనకు తెలుస్తుంది. ఇది ఇక్కడ పరిస్థితి. రైట్ కోటేశ్వరరావు.